హాయ్ అందరికీ మొదటి శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు అయితే ఫ్రైడే వ్లాగ్. మా పిల్లలకైతే లంచ్కి నిమ్మకాయ పులిహోర కలిపేసాను. నేను హెడ్ బాత్ చేసి వచ్చేసి మామిడాకులు అయితే పెట్టాను. తర్వాత శారీ అయితే వేర్ చేశాను. శారీ అయితే ఇది లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి. డెలివరీ శారీనే, సింపుల్ శారీనే. తర్వాత దేవుడి దగ్గర పరవాన్నం పెడదాం కదా అని బియ్యం అయితే కడుగుతున్నాను. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను. ఇది స్టవ్ మీద పెట్టేసి రైస్ ఉడకడానికి టైం పడుతుంది కదా, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నేను రెడీ అవ్వాను. వచ్చి హెయిర్ లీవ్ చేసుకోకూడదు కదా, హెయిర్కి అయితే అలా క్లిప్ అయితే పెట్టేసుకున్నాను. రైస్ ఉడికిపోయి ఉంటుంది, వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయింది. అందులో సగ్గుబియ్యం అయితే వేసుకున్నాను. నేను సగ్గుబియ్యం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఒకసారి షార్ట్లో అప్లై చేశాను తొలి ఏకాదశికి. అప్పుడు కూడా ఇలా రైస్లో సగ్గుబియ్యం వేసి చేశాను. ఇప్పుడు కూడా ఇలానే చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. సగ్గుబియ్యం కొంచెం ఉడికాక ఇందులో పాలు వేసుకోవాలి. పాలు కొంచెం మరిగినాక బెల్లం వేసుకోవాలి. బెల్లం 1/2 kg వేసుకున్నాను. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసి తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. బెల్లం టేస్ట్ బాగుంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది, చప్పగా అది ఉండకుండా కరెక్ట్గా ఉంటుంది. అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. అందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేపకుండా అందులో డైరెక్ట్ వేస్తాను. ఇలా కూడా బాగుంటుంది. నేను ఎక్కువ ఇలానే వేసేస్తాను. పైన యాలకులు పౌడర్ అయినా వేసుకోవచ్చు. వేసి మొత్తం మిక్స్ చేసి ఒక 2 minutes ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తాను. బయట ముగ్గులో పసుపు కుంకుమ వేద్దాం కదా అని బయటకు వచ్చాను. మెట్లకు కూడా బొట్లు పెట్టేసుకున్నాను. తర్వాత గడపలకి ఫ్రైడే కదా, ఎవ్రీ ఫ్రైడే కూడా ఇలానే పెట్టుకుంటాం మేము. ఈసారి పూజ కదా, కొంచెం స్పెషల్గా కొంచెం ఎక్కువగా పెట్టుకుంటాం. గడపలు కూడా బొట్లు పెట్టేసి పువ్వులు అయితే పెట్టేసుకున్నాను. 2 days నుంచి మార్నింగ్ ఫుల్ వర్షం పడేది, బట్ ఈరోజు అలా పడలేదు, ఎండగా వస్తుంది. ఇక్కడ పువ్వులు అయితే పెట్టడం మర్చిపోయాను, అందుకని మళ్ళీ వెళ్ళి పువ్వులు అయితే పెట్టాను. దేవుడి దగ్గర కానీ కొన్ని పువ్వులు ఉంటాయి, అవి కోస్తున్నాను. ఇవైతే కలర్స్వి తెలిసిందే కదా, ఒకసారి అయితే వీడియోలో పెట్టాను కదా మీకు. ఇవైతే అన్ని ఆల్ కలర్స్, అవైతే పింక్ అనమాట. ఇవన్నీ కోసేసుకుంటున్నాను. ఆల్రెడీ మా మామయ్య గారు కోస్తారు, కానీ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి కదా అవి. మొన్న ఒకసారి చెప్పాను కదా వీడియోలో, బంగారం పుష్పాలంటే ఇవే. ఈ పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే సేమ్ బంగారంతో పూజించినట్టే అవుతుందంట. అందుకని ఇవైతే కోసేసుకుంటున్నాను. మన వీడియోలో స్పీడ్గా ఎడిట్ చేయడం వల్ల కనిపించలేదు ఎల్లో ఫ్లవర్స్ అంటే ఇవే. సో ఇప్పుడైతే అందుకని స్లోగా ఎడిట్ చేశాను. సో మన వీడియో ఎవరికైనా ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రోజెస్ అయితే కోసుకుంటున్నాను. మాకైతే చాలా పువ్వులు ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. మందార ఆకులు కోసుకున్నాను. ఇదైతే నాకు ఉన్న పూలు చాలా ఉన్నట్టు మా ఇంటి పక్కన వాళ్ళ చెట్టుకి గుత్తులు ఎక్కువ ఉన్నాయి కదా, వాటిని చూసి కొయ్యకుండా ఉండలేకపోయాను. అందుకని అవి కూడా 2 గుత్తులు కోసేసాను. మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. నేను బొట్ట అదేం తీసుకెళ్ళలేదు, అలా చెంగులో వేసుకుని తెచ్చేసాను. ఇవి మా మామయ్య గారు కోసిన పువ్వులు అనమాట, ఇవి నేను కోసినవి. ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం. పరవాన్నం అయితే రెడీ అయిపోయింది. చలివిడి వడపప్పు కూడా రెడీ చేసుకున్నాను, బెల్లం ముక్క, అలానే అరటిపళ్ళు. దేవుడి దగ్గర పెట్టడానికి ప్లేట్లు అయితే వేసేస్తున్నాను. పూజ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నేను పూజ స్టార్ట్ చేసి 9:30 అయింది. ఫస్ట్ పువ్వులు అయితే పెట్టేసుకుంటున్నాను. ఎల్లో పుష్పాలు అంటే అవే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అవి అమ్మవారికి పెట్టేసుకుంటున్నాను. వీడియో అయితే చాలా లెంతీ అయిపోయింది. నెక్స్ట్ టైం నుంచి కొంచెం షార్ట్గా అయితే అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ పువ్వులు అయితే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే పీటకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఈరోజు మీరేం స్పెషల్స్ చేసుకున్నారో కమెంట్ చేయండి. పసుపు రాసిన తర్వాత ముగ్గు అయితే వేసాను. ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ వేసాను. తర్వాత గైరమ్మ రాడ్ ఉంది కదా, అవి నిన్న క్లీన్ చేస్తాను కదా, దానికి పసుపు అయితే రాసి బొట్లు పెట్టేస్తున్నాను.
ఇంకా క్లీన్ చేసేటప్పుడు అయితే మొత్తం పసుపు కుంకుమ అవి యూస్ చేసినవి ఉంటాయి కదా, కొన్ని కొన్ని ఉంటాయి కదా పసుపు కుంకుమ గుర్తులో, ఇంకా అవన్నీ అయితే వంపేసి మళ్ళీ ఫ్రెష్గా కొత్తవి అయితే వేసుకున్నాను. ఇంకా అందుకని అక్షంతలు అయితే కలిపేస్తున్నాను. అందులో పసుపు కుంకుమ వేసాను ఆల్రెడీ, గంధం కూడా వేసాను. తర్వాత ఇంకా అమ్మవారిని అయితే పెట్టేస్తున్నాను. లక్ష్మీ అమ్మవారి చిన్న బొమ్మ ఉంది కదా విగ్రహం, అదనమాట. అది ప్లేట్లో పెట్టి అది పెట్టేసుకున్నాను. తర్వాత వినాయకుడిని అయితే చేసుకుంటున్నాను. తర్వాత ఆకు వేసి చలివిడి, వడపప్పు, బెల్లం, పరమాన్నం, అరటిపళ్ళు అవన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇంట్లో హౌస్ వైఫ్స్ అంటేనే ఇంట్లో పనే సరిపోద్ది. ఇంకా వాళ్ళకి పిల్లల్ని చూసుకోవడం, పూజలు చేసుకోవడం, వంటలు చేసుకోవడం, ఇంకా అంట్లో కడుక్కోవడం, ఇంకా ఏ టైంకి తింటామో కూడా తెలీదు. నాకైతే ఇదంతా వేసరికి 11 అయింది, టిఫిన్ చేసేసరికి 11:30 అయింది. ఇంకా భోజనం అయితే 3 అంత అవుతుంది. అయితే దీపం అయితే పెట్టుకుంటున్నాను. దీపం కుందుల కింద ఆకులు వేసుకున్నాను. ప్లేట్లు అయినా వేసుకోవచ్చు, ఉత్తి వేయకూడదంట. సో ముందుగా ఆయిల్ వేసి అప్పుడు ఒత్తి వేసి అగరబత్తి వెలిగించుకుంటున్నాను. దీపానికి బొట్లో కూడా పెట్టుకోవాలి, ఆల్రెడీ ఒకసారి వీడియోలో చెప్పాను. ఇంకా మొత్తం అన్ని విగ్రహాలకి పూజ అయితే చేసేస్తున్నాను. ఇంకా తర్వాత మంగళసూత్రానికి అయితే బొట్టు పెట్టుకుంటున్నాను. మనం ఎంత చేసింది మన భర్త క్షేమం కోసమే కదా, సో ఇంక అందుకని ఇంక కొబ్బరిగా అయితే కొట్టేసాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే హారతి అయితే ఇచ్చేస్తాను. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న అందరూ లైక్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళచ్చు, ఫాలోవర్స్ అది పెరుగుతూ ఉంటారు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి కూడా వెళ్తుందనమాట. సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత పువ్వు అయితే తల్ల పెట్టుకుంటున్నాను, అలానే బొట్టు కూడా పెట్టుకుంటున్నాను. కుంకుమ బొట్టు, పూజ చేసిన కుంకుమ ఉంటుంది కదా అది. ఇదంతా చేసేసరికి చాలా టైం అయితే పట్టింది నాకు. ఇంకా మళ్ళీ అసలైన వరలక్ష్మి వ్రతానికి ఇంకెంత టైం పడుతుందో చూడాలి. సో ఫైనల్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది. హడావుడిగా చేయడం వల్ల ఏదో ఒకటి మర్చిపోతాం. ప్రశాంతంగా కూర్చొని మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంచుకొని దండం పెట్టుకుంటే అన్నీ గుర్తుంటాయి, మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇంకా నేనైతే ధూప్ స్టిక్ వేయడం అయితే మర్చిపోయాను, ఇంకా అదైతే వేసేస్తున్నాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇంకా బయట తులసమ్మ దగ్గర అయితే దండం పెట్టుకుంటున్నాను. తులసమ్మ దగ్గర అయితే ముందు వాటర్ వేసి కడిగేసాను, కింద కడిగి ముగ్గులు పెట్టేసాను. తర్వాత అయితే పసుపు బొట్లు అవి పెట్టేసి, ఈ పువ్వులు అయితే మా మామయ్య గారు పెట్టారు, ఆయన ముందు పెట్టేసుకుంటారు. పువ్వులు పెట్టి అగరత్తులు పెట్టి ప్రసాదం పెడతారు. నేనైతే బొట్లు అది పెట్టేసి దీపం పెట్టాను. తులసి ఆకులకి అయితే 3 ఆకులకి పసుపు గంధం కలిపి రాయాలంట. సో నేనైతే ఇంకా అలానే పెడతాను. ఇంకా బయట అయితే పువ్వులు పెడుతున్నాను గిన్నెలో వాటర్ వేసి. ఇంక పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకైతే 10:40 అయింది టైం. సో ఇంకా తర్వాత అయితే పులిహోర చేశాను కదా మా పిల్లలకి, ఇంకా కర్రీ చేద్దామని ములక్కాడ పొటాటో కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంక ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి కదా అని టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఆ గ్యాప్లో టిఫిన్ అయితే ఇడ్లీ వేసాను, చట్నీ లేదు అయిపోయింది, మా పిల్లలు తినేసారు. ఇంకా మాగాయ పచ్చడి అయితే వేసుకుని తింటున్నాను నేను. ఇంకా పరమాన్నం కూడా వేసుకున్నాను. పరమాన్నం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది, సగ్గుబియ్యం వేయడం వల్ల టేస్ట్ బాగుంది. కానీ కొంచెం పాలు ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. పాలన్నీ మా హస్బెండ్ మా పిల్లలకి కాసేసారు, ఇంకా అందుకని అవే ఉంటే అవే వేసాను నేను. ఇంకా ఇక్కడ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసాను, అది మిషన్ కూడా ఆఫ్ చేయలేదు, పూజలో పడి ఇంకా అలానే వదిలేసాను. ఇప్పుడైతే ఆఫ్ చేసి బట్టలు అయితే ఆరబెట్టేసాను. ఇంకా ఫైనల్గా తలంతా ఆరిపోయినాక జడ అయితే వేసుకున్నాను. అంతే, ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసి